ఈరోజు మన హెల్త్‌కి ఎంతో మంచిదైన తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ముందైతే తోటకూర శుభ్రంగా కడిగేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకొని వేయించేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేపుకున్నాను. మీకు నచ్చితే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. అవి వేస్తే మా వారు ఇష్టంగా తినరు. అందుకని చెప్పి నేనైతే వేయలేదు. అవి కూడా మీకు నచ్చితే వేసుకోండి. పోపు వేగిన తర్వాత తోటకూర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనం టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిస్తే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చూద్దాం రండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి. ఆకుకూరలు తినడం వల్ల చాలా హెల్త్‌కి మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.